ప్రభాస్ లైనప్ లో ఇప్పటికే చాలా సీక్వెల్ మూవీస్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే మేకర్స్ మాత్రం ప్రభాస్ ని ఒక్క సినిమాతో వదలటం లేదు. ప్రీక్వెల్ సీక్వెల్ పేరుతో డార్లింగ్ డేట్స్ ని ముందుగా లాక్ చేసుకుంటున్నారు. మరి ఈ సీక్వెల్స్ లిస్ట్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన ప్రభాస్ సినిమా ఏంటి? పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు ప్రభాస్. రీసెంట్ గా రాజాసాబ్ సినిమాని పూర్తి చేసిన డార్లింగ్, ఫౌజీని కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 60% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ పీరియాడికల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రీక్వెల్ ఉందని కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఫస్ట్ పార్ట్ అంతా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మీదే సినిమా ఉంటుంది అన్న హను, ప్రీక్వెల్ లో ఫ్రీడమ్ ఫైటర్ రిఫరెన్స్ బేస్ చేసుకుని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఫౌజీ సినిమాకి ప్రీక్వెల్ ఉన్నట్లే రాజాసాబ్ సినిమాకి సీక్వెల్ ఉందని గతంలోనే అనౌన్స్ చేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ తో మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హర్రర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి కొనసాగింపు ఉంటుందని, అయితే ఆ సీక్వెల్ ని వేరే జోనర్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటున్న రాజాసాబ్ సినిమా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. త్వరలో ఫస్ట్ సాంగ్ విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. ప్రభాస్ లైనప్ లో రీసెంట్ గా యాడ్ అయిన ఫౌజీ, రాజాసాబ్ సినిమాలతో పాటు మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన సలార్ పార్ట్ 2, సౌరాంగ్య పర్వం, నాగాశ్విన్ తో తెరకెక్కించాల్సిన కల్కి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్స్ లో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సలార్ 2 చేయాల్సిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉంటే, నాగాశ్విన్ మాత్రం కల్కి 2లో సుమతి రోల్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు. మరి వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తూ లైనప్ పెంచుకుంటున్న ప్రభాస్ ఈ సీక్వెల్స్ ని ఎప్పటికి పూర్తి చేస్తారో వెయిట్ అండ్ సీ.